కి స్వాగతం. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థ పైన ఫిట్ జేఈఈ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 6వ తేదీ వరకు దేశవ్యాప్తంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాలలో ఫిట్ జేఈఈ టాలెంట్ రివార్డ్స్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నామని ఫిట్ జేఈఈ డైరెక్టర్ రమేష్ బాబు తెలిపారు. ఆదివారం నెల్లూరులోని కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గరలోని హోటల్ సీజన్ సీన్లో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అయిన ఫిట్ జేఈఈ గతం 20 సంవత్సరాలుగా టాలెంట్ రివార్డ్స్ ఎగ్జామ్స్ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా మరియు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ పరీక్ష ద్వారా విద్యార్థుల యొక్క ప్రతిభ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చన్నారు. ఈ పరీక్ష ద్వారా విద్యార్థులు ఏ సబ్జెక్టులో ఎక్కడెక్కడ వెనుకబడ్డారో మరియు ఎలా మెరుగుపరుచుకోవాలో మేము ఇచ్చే పరీక్ష ఫలితాలు మరియు అనలిటిక్స్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఈ పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు 6 కోట్ల స్కాలర్షిప్ మరియు క్యాష్ రివార్డ్స్ అందిస్తామన్నారు. ఆల్మోస్ట్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐఐటి జేఈ ప్రిపరేషన్ కానీ, మెడికల్ కానీ, లేదు ఇంకా లా ఎడ్యుకేషన్, ఎకనామిక్స్ ఎడ్యుకేషన్, అంటే ఎటువంటి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ 12th క్లాస్ వెళ్ళాలనే ఉద్దేశం ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా 6th క్లాస్ నుంచి 12th క్లాస్లో వాళ్ళు ఎగ్జామినేషన్ రాస్తే ఆల్ ఇండియా లెవెల్లో దాదాపు 70,000 to 80,000 స్టూడెంట్స్ ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. ఈ 70,000 to 80,000 స్టూడెంట్స్ ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్ రాసినప్పుడు ఈ స్టూడెంట్స్కి ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళు 7th క్లాస్లో, 9th క్లాస్లో ఉన్నప్పుడు, లేదు 10th క్లాస్లో ఉన్నప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో మనం ఎక్కడున్నాము, మన ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంది అనేది వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ అసెస్మెంట్ రావడం జరుగుతుంది. సో దీంతో పాటు ఆల్ ఇండియా లెవెల్లో ఏ స్థాయిలో మన ప్రిపరేషన్ ఉంది, ఇంకా మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక అసెస్మెంట్ ఇవ్వడంతో పాటు ఆల్మోస్ట్ 32 పారామీటర్స్ మీద పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్ అని ఇస్తాం. అంటే వాళ్ళు ఒక ఓవరాల్ ఆల్ ఇండియా లెవెల్ స్టాండింగే కాకుండా సబ్జెక్ట్ వైజ్ మ్యాథమెటిక్స్ ఏ స్థాయిలో ఉన్నారు, ఫిజిక్స్ ఏ స్థాయిలో ఉన్నారు, కెమిస్ట్రీ ఏ స్థాయిలో ఉన్నారు, అట్లానే ఒకవేళ బయాలజీ ఏ స్థాయిలో ఉన్నారు, అట్లానే మ్యాథమెటిక్స్లో ఓవరాల్గా బాగున్న కొన్ని టాపిక్స్ అంటే ఎగ్జామినేషన్స్లో డైరెక్ట్గా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎట్లా వీళ్ళు అటెంప్ట్ చేస్తున్నారు, కొంచెం కాంప్లికేటెడ్గా ఫ్రేమింగ్ అయిన క్వశ్చన్స్ ఎట్లా అటెంప్ట్ చేస్తున్నారు, ఎంటైర్లీ న్యూ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎట్లా అటెంప్ట్ చేస్తున్నారు, వీటన్నిటిని బేస్ చేసుకుని ఒక పర్ఫెక్ట్ అనలిటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదొక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ క్రియేటెడ్ బై ఫిట్ జేఈఈ. కాబట్టి ఈ సంవత్సరం మనం 21st ఎడిషన్ 21వ సంవత్సరంలో మనం ఇది FTRE జరగబోతున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని స్టూడెంట్స్ అందరూ యూటిలైజ్ చేసుకోవాలని, సో ఈ సందర్భంగా మేము నెల్లూరు స్టూడెంట్స్ కూడా ఇది ఉపయోగపడాలని ఉద్దేశంతో నెల్లూరులో స్పెషల్ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఈ ఎగ్జామినేషన్లో ఒకటి ఆల్ ఇండియా అసెస్మెంట్తో పాటు ఎవరైతే స్టూడెంట్స్ బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళకి 600 crores స్కాలర్షిప్. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వరకు మేము 250 to 300 crores స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళం. ఇయర్ దాన్ని ఆల్మోస్ట్ డబుల్ చేసి 600 crores స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ అనేది ఫిట్జీ ప్రోగ్రామ్స్లో జాయిన్ అయ్యే పిల్లలకి ఫీ డిస్కౌంట్స్ కానీ, తర్వాత కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ రూపంలో 600 crores స్కాలర్షిప్ ఆల్ ఇండియా లెవెల్ మొత్తంలో ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఒక 15 crores వరకు క్యాష్ రివార్డ్స్ ఉంటాయి. క్యాష్ రివార్డ్స్ అంటే ఏంటంటే ఫీ డిస్కౌంట్స్ అని కాకుండా వాళ్ళకి అడిషనల్గా స్టూడెంట్స్ బాగా టాలెంటెడ్ ఉన్నారు, వాళ్ళు ఇంకా అద్భుతంగా చేయగలుగుతున్నప్పుడు వాళ్ళకి 2-3 years ప్రిపరేషన్ ఉపయోగేటట్టుగా 1 lakh to 2 lakhs to 10 lakhs వరకు వాళ్ళకి క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో 600 crores స్కాలర్షిప్ ప్లస్ ఒక 15 crores వరకు క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లాంటి అవకాశం స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము ఈ సందర్భంగా విద్యార్థులను, తల్లిదండ్రులను కోరుతున్నాం ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోమని తెలియజేస్తున్నాం. దీంట్లో అట్లానే ఈ ఎగ్జామినేషన్లో ఇంతకుముందు 2008, 2014 అట్లాంటి టైంలో ఇట్లాంటి ఎగ్జామినేషన్స్ ద్వారా కొంచెం యూటిలైజ్ చేసుకొని మంచి మంచి ర్యాంక్స్ వచ్చి వాళ్ళ ఐటీలో పిల్లలు చాలామంది ఉన్నారు. సో ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని తెలియజేస్తున్నాం. నెక్స్ట్ దీంతో పాటు రెండో ఏంటంటే ఎకనామికల్గా వీకర్స్ ఉన్న వాళ్ళు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ ఆర్ రిలీజియన్, ఎకనామికల్గా వీక్ ఉన్న పిల్లలకి వాళ్ళు ఒక్కోసారి ఏంటంటే ఇప్పటివరకు కూడా స్కూల్స్లో కూడా వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ లేకపోయి వాళ్ళు ఈ ఎగ్జామినేషన్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోవచ్చు. అట్లాంటి స్టూడెంట్స్ని మీలాంటి వాళ్ళు మేబీ జర్నలిస్టులు అవ్వచ్చు, లేకపోతే స్కూల్ టీచర్స్ అవ్వచ్చు, స్కూల్ మేనేజ్మెంట్స్ అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ టీచర్స్ అవ్వచ్చు, సొసైటీలో ఎవరైనా సరే లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, డాక్టర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ నాలెడ్జ్లో మంచి మంచి పిల్లలు ఇట్లా ఉన్నారు, వీళ్ళు బాగా చదువుకుంటారు, ఎకనామికల్గా వీళ్ళు కోరుకున్నారు, ఇప్పటి వరకు వీళ్ళకి సరైన ట్రైనింగ్ లేదు, మీకు ట్రైనింగ్ ఉంటే బాగుంటుంది అని కనుక మీరు రికమెండ్ చేస్తే అట్లాంటి స్టూడెంట్స్ని
ఈ ఎగ్జామినేషన్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంత బాగా లేకపోయినా సరే మేము వాళ్ళని స్పెషల్గా ట్రీట్ చేసి వాళ్ళకి వేరే అసెస్మెంట్ తీసుకొని మేము వాళ్ళు కనుక ఐఐటీలో కానీ మెడికల్లో కానీ ఆల్ ఇండియా లెవెల్లో పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది అనిపిస్తే వాళ్ళకి కంప్లీట్ 3 years or 4 years ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ వాళ్ళని తయారు చేయడం జరుగుతుంది. ఈ ఆపర్చునిటీ కూడా మీరందరూ సామాజిక బాధ్యతగా మేము తీసుకునే కొన్ని వేల మంది స్టూడెంట్స్లో కొంతమంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది మేము యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి తీస్తున్నాం. సో మీ తరఫున మీ నాలెడ్జ్లో ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నా సరే మీరు ఇట్లాంటి అవకాశాన్ని వాళ్ళకి తెలియజేయడం సంతోషిస్తాం చెప్తాను. ఇట్లా నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం. దీంట్లో 2014లో ఒక స్టూడెంట్ ఇట్లానే కంప్లీట్ ఒక టైలర్ సన్, చిన్న టైలర్ షాప్ కూడా లేదు, చిన్న టైలర్ దాంట్లో పెట్టుకునే ఒక ఫాదరు. ఆ బాబు మా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు తను చాలా ఎక్సెప్షన్ ఉన్నాడని తెలిసింది మాకు ఇంటరాక్ట్ అయినప్పుడు. తనకి మేము ఆల్మోస్ట్ 2 years పాటు మేము విజయవాడ క్యాంపస్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాము, మీకు హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చాము. ఇంకా మీకు చెప్పడానికి ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ మా క్యాంపస్కి వచ్చినప్పుడు రిటర్న్ వెళ్ళడానికి కూడా బస్ ఫేర్కి కూడా డబ్బులు ఉండేవి కావు. బస్ ఫేర్కి కూడా మేమే కొంతవరకు మా స్టాఫ్ కొంతమంది ఇచ్చి పంపించేవాళ్ళు. అట్లాంటి సిచ్యువేషన్లో ఆ బాబుకి మేము 2 years ట్రైన్ చేసిన తర్వాత 2018 ఐఐటీలో అతనికి ఆల్ ఇండియా 5th ర్యాంక్ రావడం జరిగింది ఓపెన్ కేటగిరీ. అఫ్కోర్స్ అతను బ్యాక్వర్డ్ క్యాస్ట్ రేట్ ఏది బై కేటగిరీ అయినా సరే అతను ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియాలో 5th ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది 2018 ఐఐటి జేఈలో. ఆ తర్వాత అతను ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదువుకున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ అతను ఆల్మోస్ట్ 2.5 crores ప్యాకేజ్ తోటి మల్టీనేషనల్ కంపెనీలో జపాన్లో టీమ్ హెడ్గా పనిచేస్తున్నాడు. అంటే ఒక చిన్న టైలర్ సన్ను బస్ ఫేర్ కూడా డబ్బులు లేని కుటుంబం నుంచి ఒక ఆపర్చునిటీ, రైట్? ఇప్పుడు ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నప్పుడు అట్లాంటి ఆపర్చునిటీ తెలిసిన వాళ్ళు చెప్పి వాళ్ళని గైడ్ చేసి మా దగ్గరికి పంపించి మేము వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవడం చేసుకుంటూ ఒక కంప్లీట్ ఫ్యామిలీ టర్న్అవుట్ స్టోరీ అనేది ఇట్లాంటి కొన్ని చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ ఎగ్జాంపుల్ అని మీకు తెలియజేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మీ నాలెడ్జ్లో ఎవరైనా సరే మీరు ఈ ప్రోగ్రామ్ గురించి తెలియజేయమని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇక ఆ తర్వాత స్కూల్ మేనేజ్మెంట్స్ దీనిలో కూడా కొన్ని వందల స్కూల్స్ ఉన్నాయి. ఇవాళ రేపు ఐఐటి జేఈ అండ్ మెడికల్ దాని గురించి ఎక్కువ పేరెంట్స్ ఎదుగుతున్నారు కాబట్టి సో వాళ్ళు ఏదో ఒక టైప్ కోసం ట్రై చేస్తున్నారు, ఆన్లైన్లో రకరకాల టైప్ ట్రై చేస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక స్టాండర్డ్ టైప్ ప్రోగ్రామ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పిచ్చి ఈ సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ స్టేట్ మొత్తం మీద 20 to 30 స్కూల్స్కు టైప్ ప్రోగ్రామ్ అమలు చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. దీంట్లో ఒకవేళ స్కూల్లో ఉన్న రిసోర్సెస్ కనుక కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే డైరెక్ట్ టైప్ ప్రోగ్రామ్ ఇస్తాం. అంటే మా పిచ్చి టీచర్సే ఆ స్కూల్లో ఉండి స్కూల్ పిల్లలకి ప్రోగ్రామ్ రన్ చేస్తారు, టీచింగ్ చేస్తారు. ఇది డైరెక్ట్ టైప్ ప్రోగ్రామ్. లేదు అంత రిసోర్సెస్ కొంచెం ఇబ్బందిగా ఉన్న స్కూల్స్ వాళ్ళకి మేము గెస్ట్ ఫ్యాకల్టీ ఇది గైడెన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయబోతున్నాం. అంటే మంత్లీ ట్వైస్ మా ఫ్యాకల్టీ విజయవాడ నుంచి వచ్చి ఆ స్కూల్లో ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళ క్రూషియల్ టాపిక్స్ అన్ని వాళ్ళు టీచ్ చేసి మిగతా టాపిక్స్ ఎట్లా చెప్పాలనేది ఆ స్కూల్లో ఉన్న మిగతా స్టాఫ్ గైడ్ జరుగుతుంది. ఇది సెకండ్ టైప్ ఆఫ్ గెస్ట్ ఫ్యాకల్టీ ప్రోగ్రామ్ అనేది. ఇక థర్డ్, ఎవరైతే మేనేజ్మెంట్స్ వాళ్ళ స్టాఫ్ని ట్రైన్ చేద్దామని బ్రిడ్జి లాంటి ఇన్స్టిట్యూట్ ఎక్స్పర్టైజ్ వాళ్ళ స్టాఫ్ని ట్రైన్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్న మేనేజ్మెంట్స్ వాళ్ళు కనుక స్టాఫ్ లిస్ట్ వైస్ ఒక 1 week to 10 days మా బ్రిడ్జి విజయవాడ క్యాంపస్లోనే వాళ్ళకి విత్ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి కంప్లీట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఐఐటి అండ్ మెడికల్ ప్రోగ్రామ్స్ ఎట్లా డిజైన్ చేయాలి, కరికులం ఎట్లా ఫ్రేమ్ చేయాలి, ఎట్లా ట్రైన్ చేయాలని అనేది ఆస్పెక్ట్స్ వాళ్ళ స్టాఫ్ అందరికీ మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 రకాల టైప్ ప్రోగ్రామ్స్లో ఈ స్కూల్ మేనేజ్మెంట్స్ వాళ్ళ వీలుని బట్టి యూటిలైజ్ చేసుకొని మా ఎక్స్పర్టైజ్ 32 years ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఏదైతే ఉందో ఈ ఎక్స్పర్టైజ్ని వీళ్ళందరికీ మంచి స్టూడెంట్స్ మేము అందజేయాలనే ప్రయత్నంలో మీరు కూడా భాగస్థులు అవుతారని మేము స్కూల్ మేనేజ్మెంట్స్ని కోరుతున్నాం. సో ఇది బ్రిడ్జి FTRE సంబంధించిన అనౌన్స్మెంట్. థ్యాంక్స్.